రేవంత్ రెడ్డిని రాజకీయంగా అణగదొక్కాలని గులాబీ బాస్ కేసీఆర్ చాలా ప్రయత్నించాడు. కానీ రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చాలా తక్కువ కాలంలోనే ఎదిగి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల ముందు మళ్లీ కేసీఆర్ బాటలోనే బీజేపీ రేవంత్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ప్రచారంలో భాగంగా అసదుద్దీన్ ఓవైసీ రియాక్ట్ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్కు 5 ఏళ్ల పాటు ఎలాంటి డోకా లేదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. తాను ప్రజల మధ్యనే ఈ విషయం రేవంత్ రెడ్డికి చెప్పానని తెలిపారు. అభివృద్ధి మతపర శాంతి కోసం రేవంత్ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ బీఆర్ఎస్ వ్యవహార శైలి అలాగే ఉంది. రేవంత్ ప్రభుత్వాన్ని పడగొడతామన్న వారే పడిపోతారని అసదుద్దీన్ ఓవైసీ రేవంత్ నాయకత్వానికి జై కొట్టి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థి మాధవిలత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో అశాంతి సృష్టించాలని బీజేపీ ప్రయత్నిస్తుందని చెప్పారు. మతపర గొడవలు సృష్టించాలన్నదే మాధవిలత ఎజెండా అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. రిజర్వేషన్లను తొలగించాలన్నదే బీజేపీ లక్ష్యమని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారం వాస్తవమే అన్నట్లుగా అసదుద్దీన్ తెలిపారు. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు బీజేపీ 400 సీట్లు సాధించుకోవాలనుకుంటుందని చెప్పారు. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పతంగి ఎగురుతుందని, బీజేపీ కమలం వాడిపోతుందని ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి రేవంత్కి సపోర్ట్గా ఓవైసీ మాట్లాడటం బీజేపీకి షాక్ అని చెప్పాలి. తమ పార్టీ కోసం నల్గొండ గద్దర్ మంచి పాట ఇచ్చారని చెప్పారు. పనితీరును చూసి గద్దర్ మంచి లిరిక్స్ ఇచ్చారని తెలిపారు. తెలంగాణ, ఏపీలో పార్టీ ప్రచారం కోసం ఈ పాట ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇక ఓల్డ్ సిటీలో ఎంఐఎం బీజేపీ మధ్య పోరు రసవత్తరంగా జరుగుతుంది. ఈ ఎన్నికల యుద్ధంలో గెలిచేదెవరో వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.